పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నడివీధి ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై నర్సాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీవేద దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మంగళవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో పూర్తి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ప్రజలను పుకార్లను నమ్మవద్దునని పోలీసులకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. సిఐ యాదగిరి, ఎస్ఐ వాసు దర్యాప్తుల్లో పాల్గొంటున్నారు. ప్రమాదం సంభవించింది అని సమాచారం రాగానే రావడం జరిగింది. దీనిపైన లోతట్టు దర్యాప్తు చేయడం జరుగుతుంది. కేసు మన ఆలయ ధర్మకర్త అయిన శ్రీనివాసులు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఆఫీసర్స్ ఇక్కడ అటెండ్ అయ్యాము. సీని కూడా సెక్యూర్ చేస్తున్నాము. మన ఫారెన్సిక్ టీమ్స్కి రిక్వెజిషన్ పంపించడం జరిగింది. టీమ్స్ వచ్చి ఏమైనా ఎవిడెన్సెస్ మనం కలెక్ట్ చేస్తాము. ప్రజలు దీన్ని అపోహలు ఏమన్నా రూమర్స్ని స్ప్రెడ్ చేయకుండా పోలీస్కి సహకరించి ఈ ఇన్వెస్టిగేషన్లో సహకరించాల్సిందిగా కోరుతున్నాను. చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాస్ మనకి ఇక్కడ 3 కెమెరాస్ ఉన్నాయండి. ఆ 3 కెమెరాస్ని చెక్ చేస్తున్నాము. ఏదైనా మిస్క్రియేట్స్ ఏదైనా చేశారో కూడా ఆ యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామండి. ఫోరెన్సిక్ టీమ్ వచ్చి ఏమైనా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈ ఆలయానికి కరెంట్ కూడా లేదు, షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు. ఏమని భావిస్తున్నారు? మనకి ఇక్కడ కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. దాన్ని బట్టి ప్రిలిమినరీగా మనం ఏ కంక్లూషన్కి రాలేము. లెట్ us కంటిన్యూ